హాయ్ ఎవ్రీవన్. నా వాయిస్ బాగాలేదు, జలుబు చేసింది, సో అడ్జస్ట్ అవ్వండి. మేము బర్మింగం వచ్చామని చెప్పాను కదా, క్రిస్మస్ మార్కెట్కి. ఇక్కడ పార్కింగ్ చేసాము, దానికి పే చేయాలి మేము. ఇక్కడ నుంచి ఒక 10 minutes నడుచుకుంటూ వెళ్ళాలి పార్కింగ్ దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళాలంటే. ఇక్కడ మాత్రం చాలా పాత బిల్డింగ్స్, చాలా పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. కొన్ని బిల్డింగ్స్కి ఇలా రాసి ఉంటుంది అది ఎప్పుడు కట్టారు, ఏ సంవత్సరంలో కట్టారు అని చెప్పి. అఖిల్కి పెళ్లి చూపులు కూడా దీంట్లో అయిపోతాయి. అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి చూసి వీడియోలో ఈ అబ్బాయి అడ్రస్ పెట్టండి అని చెప్పి అడిగిద్ది అనమాట. ఏమైంది బావా? ఎందుకులే గోల్డ్ మనకి ఎందుకు కానీ. చలి అయితే మామూలుగా లేదు, దానికి తోడు వర్షం కూడా పడింది మేము వచ్చేటప్పుడు. మళ్ళీ మేము రిటర్న్ అయ్యే ముందు కూడా వర్షం పడింది. సో దీన్ని జర్మన్ మార్కెట్ అని కూడా అంటారంట. ఇక్కడ మొత్తం వస్తువులు అమ్ముతున్నారు, కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ. 2 for 25 pounds అలా ఉన్నాయి చూడండి. అవి రెండు వచ్చేసి 25 pounds అంటే ఆల్మోస్ట్ 2500. ఇక్కడ మనీనే లేవు, మనీ బాక్సులు అంట మళ్ళీ దానికి. మళ్ళీ కదా అయ్యి, అది కూడా చూడండి అంత చిన్నగా పండక్కి జాతర. ఎవరు డాన్స్ చేస్తున్నారు ఇక్కడ తీయడానికి? నడుస్తుంటే వెళ్తూనే ఉన్నాం. మా చెల్లు ఎంత చాలా పెద్దగా ఉంది ఆ మార్కెట్ అయితే. స్టార్టింగ్లో చూసింది మొత్తం అవి డ్రింక్స్ అవన్నీ అమ్ముతున్నారు, ఆల్కహాల్ అవన్నీ. దాని తర్వాత వస్తువులు అవన్నీ అమ్ముతున్నారు. ఇది క్రాస్ చేసిన తర్వాత అక్కడ ఫుడ్ అవి అమ్ముతున్నారు. మన ఫుడ్ కాదు, కానీ మన దేశీస్ కూడా అమ్ముతూనే ఉన్నారు. అలా ముందుకు వెళ్తుంటే ఒక అతను హిందీ పాటలు పాడుతున్నాడు. సో నేను ఇతన్ని టిక్టాక్లో చూసాను. టిక్టాక్ అంటే మనకి ఇండియాలో బ్యాన్ కదా, ఇక్కడ బ్యాన్ అవ్వలేదు యూకేలో. సో యూకే టిక్టాక్లో చూశాను నేను.
సో ఈయన కంటే కూడా చాలా బాగా ఒక ఆమె పాడింది. ఆమె మన ఇండియన్ కాదు, వేరే దేశం ఆమె. పక్కన రెడ్ కలర్ క్యాప్ పెట్టుకొని ఉంది కదా, తను పాడింది చాలా బాగా పాడింది అసలు. మధ్యలో మేము ఇలా కనిపించకపోతే నేను కాదు ఇంకెవరో వీడియో తీస్తే నేను అప్లోడ్ చేశానని చెప్పి అనుకుంటారని ఇలా మధ్యలో కనిపిస్తున్నాం. పిక్స్ దిగుదామంటే ఆ క్రౌడ్లో నేను దిగలేను అని చెప్తే మా ఆయన మాత్రం బాగా దిగాడు. చూసారుగా, ఫోటోషూట్ చేస్తున్నట్టు చేయించుకుంటున్నాడు. మా ఆయన మాత్రమే హ్యాపీగా నన్ను పిలవకుండా ఒక్కడే ఫొటోస్ దిగుతున్నాడు. మళ్ళీ ఈయనకొచ్చే ఐడియాస్ వచ్చి నాకు చెప్తాడు, ఇలా చేయి బుజ్జి, అలా చేయి బుజ్జి అని చెప్పి ఇలా ఆడియో పెట్టి ఈయన బాగానే చెప్తాడు. ఎడిట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది నొప్పి. మళ్ళీ కరెక్ట్గా వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ వాయిస్ రావాలంటే కష్టం కదా. ఇక్కడ సేమ్ మనకి సంతల్లో పెట్టి అమ్మినట్టే అమ్ముతారు, కానీ ఎక్స్ట్రా సెక్యూరిటీ అంటారు కదా అలా. ఎందుకంటే ఇవి చాలా ప్రైస్ ఎక్కువ ఉంటాయి. అలాగే గ్లాస్ వల్ల అట్రాక్టివ్గా కనిపిస్తాయని చెప్పి మొత్తం అసలు చూడండి, ఎక్కడ చూసినా కూడా లైటింగే. అవును, సో వీళ్ళు యూకే వాళ్ళు ఇంతకుముందు పాతకాలంలో వాటిలో కొమ్ములు లాగున్నాయి కదా, వాటిలో డ్రింక్ తాగేవాళ్ళు. నేను మామూలుగా సిరీస్లో మూవీస్లో కూడా చూశాను. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అసలు. ఇన్ని తిరిగి ఏమైనా కొన్నారంటే మేమైతే ఏం కొనలేదు, జస్ట్ తిన్నాం బయట. నేనైతే సరిగ్గా పిక్స్ అయితే దిగలేకపోయాను అసలు, ఎందుకంటే కెమెరా షేక్ కానీ ఏదో ఒకటి, అసలు జనాల మధ్యలో రావడం కానీ ఏదో ఒకటి. సరే అని చెప్పి దిగుదామంటే ఫ్యాన్ ఇలా చేస్తుంటాడు. ఫైనల్గా మూడో దానికి వచ్చేసాము. అక్కడ మొత్తం ఫుడ్ ఉంటుంది ఆ స్ట్రీట్లో మొత్తము అని చెప్పి వస్తే, ఇక్కడ రోడ్డు మీద ట్రైన్ వెళ్తుంది. నాకు అసలు తెలియదు అది యూకేలో ఉంది, బర్మింగంలో ఉందని చెప్పి. నేను షాక్ అయ్యాను ఆ రైలు పట్టాలు చూసి రోడ్డు మీద. హారం కట్టుకుంటున్నాడు, ఆగండి. वो ट्रेन चला दी, सो वाली स्त्री है, वो कुछ भी कर सकती है. చల్లగాలిలో మేము వీడియోలు తీసుకొని తిరుగుతున్నాం అన్నమాట. జర్మన్ మార్కెట్, బర్మింగ్హామ్, ఫ్రాంక్ఫర్ట్. మాకు లాస్ట్ టైం వాళ్ళు మాకు ఫ్రాంక్ఫర్ట్ లో వీసా లేదని చెప్పి మమ్మల్ని ఫ్లైట్ ఎక్కనీయలేదు. మేము అందుకని బర్మింగ్హామ్ లో ఫ్రాంక్ఫర్ట్ మార్కెట్కి వచ్చాను, తిరుగుతున్నాం. ఎవడా పెడు మమ్మల్ని, అద్దీరా రేంజ్. మా ఆయన ఇలా ఎందుకు అంటున్నాడంటే, ఆ టికెట్స్ అలా అయినప్పటి నుంచి నేను ఎప్పుడైనా గుర్తొచ్చిన ప్రతిసారి ఆయన అంటూనే ఉన్నాను, ఎలా చేస్తావు తెలుసుకోకుండా, రీసెర్చ్ చేయకుండా ఎలా చేస్తావు అది ఇది అని చెప్పి అంటూనే ఉన్నాను. దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నాడు ఆయన.
సో ఇదంతా మన సంతలో లాగానే అమ్ముతుంటారు అన్నీ, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇవి. మధ్యలో నా ఫోన్ షేక్ రావడం, ఫోన్ కిందికి వెళ్ళిపోవడం అలా ఎందుకు అయ్యిందంటే వీళ్ళందరూ భయపెట్టారు, మధ్యలో సంత కదా ఇది, లాక్కుని వెళ్ళిపోతారు ఫోన్ని అని. సో ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఫ్రీ భగవద్గీత ఇస్తున్నారు. ఇంకా ఆకలేసేసింది మాకు, సరే ఏమైనా తిందామని చెప్పి వెళ్తే మనకు నచ్చినవి ఏం లేదు. ఇక్కడ చోరోస్ అంటే కొంచెం ఫేమస్ అంట, అవి కూడా చాక్లెట్ పీనట్ బటర్ ఏదో వేసిస్తున్నారు. అక్కడ క్యూ ఉందని చెప్పి తర్వాత తిందామని చెప్పి వచ్చేసాం మేము. ఇది నాకు కాయిన్ బాక్స్ ఫోన్ లా కనిపించింది, అందుకే వచ్చాను చూద్దామని చెప్పి. కానీ ఆలోపు వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు తీసుకోండి అని చెప్పి నాకు భయం వేసి పక్క వచ్చేసాను నేను. భయం ఎందుకు వేసిందంటే వాళ్ళు మీరు కొనాల్సిందే డబ్బులు ఇచ్చా అని చెప్పి అంటారేమని భయం వేసిన తర్వాత తెలిసినంత ఫ్రీగానే ఇస్తున్నారు అని చెప్పి. నేను మామూలుగా నా సబ్జెక్ట్లే చదవను, ఇంకా ఆ బుక్స్ ఏం చదువుతాను. लाल पोर के डब्बा है. మార్కెట్ ఎండ్కి వచ్చేసాము. ఇంకా అమ్మయ్య ఇంక నడిచి అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.